వ్యవసాయ యాంత్రీకరణ పథకం చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ పథకంగా మారిపోయింది. అధికారులతో కుమ్మక్కై నీకింత నాకింత అంటూ పంచుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు బేరసారాలు సాగిస్తున్నారు. తొలి ఏడాది మొక్కుబడి తంతుగా అమలు చేసిన ఈ పథకాన్ని రెండవ ఏడాది పూర్తిగా అటకెక్కించేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఒక్కటంటే ఒక్క పరికరం పంపిణీ చేయలేదు. గతేడాది మంజూరైన కేంద్ర నిధులతోనే ఈ ఏడాది పథకం అమలు పేరిట పర్సంటేజ్లు దండుకుంటున్నారు. మరోవైపు సామర్థ్యం లేని చైనా పరికరాలను అధిక ధరలకు కోర్చేసి ఎడాపెడా దోచుకుంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం స్మామ్ కింద 2024-25లో 343 కోట్ల కేంద్ర నిధులతో దాదాపు 1,00,000 మందికి వ్యక్తిగత పరికరాలు, సిహెచ్సి గ్రూపులకు 1000 కిసాన్ డ్రోన్లు, క్లస్టర్ స్థాయిలో 100 కంబైన్డ్ హార్వెస్టర్లు ఇస్తామని ప్రకటించారు. ఆచరణకు వచ్చేసరికి 129 కోట్ల రూపాయలతో 25,000 వ్యక్తిగత పరికరాలు, 875 డ్రోన్ల పంపిణీ చేశారు. కమిషన్ల కోసం అవసరం లేని పరికరాలను అంటగట్టారని రైతుల నుంచి విమర్శలు రాగా టెండర్ నిబంధనల్ని తారుమారు చేసి అస్మదీయ కంపెనీలకు కిసాన్ డ్రోన్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారంటూ అర్హత గల కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. తొలి ఏడాది బిల్లుల చెల్లింపులో 15-20% కమిషన్ను అధికారులతో కలిసి అచ్చెన్న బృందం దండుకుందన్న ఆరోపణలు వచ్చాయి. 2025-26 సీజన్లో 240 కోట్లతో ఎఫ్పిఓలు, ఎస్హెచ్జి గ్రూపులకు 1000, ఇంజనీరింగ్ పట్టభద్రులకు 75 కిసాన్ డ్రోన్లు, సిహెచ్సిలకు 164 హైకాస్ట్ మిషనరీ, 1050 ట్రాక్టర్లతో పాటు 40,000కు పైగా వ్యక్తిగత పరికరాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంపెనీల నుంచి పర్సంటేజ్లు వసూలు చేసి ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించిన ఏపీ అగ్రోస్ జీఎం రాజమోహన్ ను బదిలీ చేసి విజిలెన్స్ నివేదికను తొక్కిపెట్టేశారు. నోడల్ ఏజెన్సీగా ఏపీ అగ్రోస్ ను తప్పించి వ్యవసాయ శాఖకు అప్పగించారు. తొలి ఏడాది పరికరాల పంపిణీకి ముందు కమిషన్లు దండుకోగా రెండో ఏడాది ఎంపానల్మెంట్ ముందుగానే కంపెనీలతో బేరసారాలు సాగించారు. డ్రోన్లతో పాటు వ్యక్తిగత పరికరాల విలువలో 20-25% ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఓ బినామీ డీలర్ ద్వారా కంపెనీల నుంచి కమిషన్ దండుకుంటున్నారని సమాచారం. ఈ పథకం కింద అనేక ఉత్పత్తులను చైనా నుంచి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా సరఫరా చేసేందుకు పచ్చ జెండా ఊపారు. దేశీయ ఉత్పత్తులతో పోలిస్తే వీటి సామర్థ్యం, ధర తక్కువే అయినా భారతీయ ఉత్పత్తుల ధరలకే కోట్ చేసిన కంపెనీలతో ఎంపానల్మెంట్ చేసుకున్నారు. వీటిలో ప్రధానంగా బ్యాటరీ స్ప్రేయర్లు, హై ప్రెజర్ నాప్సాక్ స్ప్రేయర్లు, పవర్ వీడర్, బ్రష్ కటర్, హార్వెస్టర్, రోటో టిల్లర్, బేలర్లు, చాప్ కట్టర్లు వంటివి ఉన్నాయి. పవర్ వీడర్లు పూర్తిగా చైనా నుంచే వస్తున్నాయి. చైనాకు చెందిన పవర్ వీడర్ ఎంఆర్పి 36,000 కాగా స్మామ్లో 57,500 రూపాయలుగా, 18,000 ఉన్న బ్రష్ కట్టర్ ధరను 25,000గా నిర్దేశించారు. ఇలా అడ్డగోలుగా ధరలు పెంచడం వెనుక భారీ కుంభకోణం ఉంది. ఈసారి 80 కోట్ల వరకు దండుకోవాలన్న లక్ష్యంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. యాంత్రీకరణ పేరిట జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటూ పలు దేశీయ కంపెనీలు ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేశాయి.